జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సరే, అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి, నేను బాగుండాలి, అలాగే ప్రపంచంలో అందరూ బాగుండాలి. వ్యవసాయం చేసే ప్రతి రైతన్నా బాగుండాలి. ఏ పని చేసుకునే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకున్నాం. కొన్ని మనం జీవిత సత్యాలు తెచ్చుకోవాలండి అప్పుడప్పుడు కూడా. ఒక ఊరిలో ఒక పిసి నారయ్య అనే ఒక మనిషి ఉన్నారండి. ఆ పిసి నారయ్య గారు ఎంతో ఆస్తి ఉంది, ఎన్నో ఎకరాలు భూమి కొన్నాడు, అలాగే ఎన్నో భవంతులు కట్టాడు, విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. కానీ పక్కన వాళ్ళకి ఎప్పుడు కూడా చేతనైన చిన్న సహాయం కూడా ఎవరికీ చేయలేదండి. ఆయన చిన్న సహాయం కూడా ఎవరికీ చేయలేదు. ఇప్పుడు మంచినీళ్ళు ఎదురు పట్టిన అన్నం కూడా పెట్టలేదు ఎవరికి కూడా. మనం మనుషులం కాబట్టి మానవత దృక్పథంతో, మానవత ధర్మంతో ఎంతో కొంత సహాయం చేయవలసిన బాధ్యత ప్రతి మనిషికి ఉంటుంది. అయితే చాలా కాలం అలా గడిచింది. ఆయన ప్రవర్తన మార్చుకోలే, ఒక భక్తి లేదు, ఏమి లేదండి. అలాగే చాలా కాలం గడిచిపోయింది. సరే, చాలా కాలం గడిచిపోయాక ఆయన కాలం చెల్లిపోయింది. ఆయన కన్ను మూశాడు. సరే, కన్ను మూసాక ఆయన్ని నలుగురు మోసుకొని ఆ శ్మశానంలోకి తీసుకెళ్ళారు. ఆయన్ని తీసుకెళ్ళాక అక్కడ ఆ శ్మశానం ఈ నారయ్య గారిని చూసి పక్కపక్కమని నవ్వింది. ఈ నారయ్య శ్మశానం నవ్వి మాట్లాడేవాడికి నారయ్యకి ఏమీ అర్థం కాల. ఆ శ్మశానం నవ్వేటప్పటికి ఏమీ అర్థం కాల. ఓ శ్మశానమా, ఏమిటి నన్ను చూసి నవ్వుతున్నావు, ఎందుకు నవ్వావని చెప్పి ఈ నారయ్య అడిగాడు. చనిపోయాకే ఆ శ్మశానంలో అవన్నీ చుట్టానికి ఏం కనపడవు. వాళ్ళ తరహాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓరి పిచ్చి ముండా కొడక, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని భవంతులు కట్టినా, ఎంత విలాసవంతమైన జీవితం గడిపినా సరే, నేను నీకు 6 అడుగుల స్థలం ఇవ్వకపోతే నీకు ఆ శ్మశానంలో కూడా చోటు లేదురా పిచ్చి ముండా కొడక అని చెప్పాను. అనే వాటికి నారయ్య గారికి ఏమి మైండ్ పనిచేయాల. ఇప్పుడు ఒకసారి ఆలోచించుకుని, అవునమ్మా, అవును, చాలా పొరపాటు జరిగింది, నా తప్పు నాకు తెలిసి వచ్చింది, నేను చాలా తప్పు చేశాను, తెలుసో తెలియకో, మళ్ళీ నా అవకాశం ఉంటే నేను మనిషిగా పుట్టి మరి రుణం తీసుకున్నాను అని అన్నాడు. ఓరి పిచ్చివాడా, మనిషి జన్మ పుట్టినప్పుడు ఒక సహాయం చేసే గుణం ఒక మనిషికి మాత్రమే ఉంటుంది, అది ప్రతి మనిషి తెలుసుకోవాలి, అంతే తప్ప ఇప్పుడు ఎందుకు ఏడుస్తావరా అని చెప్పి. అంటే మనం మనిషిగా పుట్టాం కాబట్టి చేతనైన సహాయం ఒకరి పట్టు మనం ఎప్పుడూ కొట్టకూడదు. ఒక పేదవాడి కడుపు ఎవరో కొట్టకూడదండి. మనం సహాయం చేయకపోయిగా ఏదైనా గవర్నమెంట్ కానీ ఏదైనా చేసే సహాయాన్ని కూడా చేయకోకుండా ఒకరి పట్ట ఎప్పుడూ కొట్టకూడదు. చేతనైన సహాయం చేయాలి, లేకపోతే లేదు. అలాగే అందరూ కూడా మానవతత్వంతో మనం బ్రతకాలి, చేతనైన సహాయం చేయాలి. ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలి, ముఖ్యంగా రైతన్నులు బాగుండాలని చెప్పి అని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్.